ఏ గ్యారంటీ వస్తలేదు. సన్న బియ్యం మంచిగా వస్తున్నాయంట కదా. ఏడొస్తాయి ఉసుక, ఆడొస్తాను ఆ లబ్బరు నూకలు ప్లాస్టిక్ నీళ్ళు వస్తుంటే మీద వస్తా ఉన్నాయి నీళ్ళు అమ్మా అన్ని ఆ? పింఛన్ చేస్తానే పింఛన్ చేయలేదు. ఉమ్. మళ్ళా 30 రూపాయలు 30 ఇస్తున్నాడు, అది ఇయ్యలేదు. ఏమి ఇస్తలేడు. ఇస్తున్నాడంట కదా. ఏడు ఇస్తున్నాడు, ఏడు ఇస్తలేడు. 4000 ఇస్తున్నాడు. 4 ఏళ్ళు ఇస్తలేదు, 2 ఏళ్ళు వస్తున్నాయి. ఆయన ఎప్పుడు చెప్పించిండు అప్పేమి ఉన్నాయి మనకు. నాలుగు చూడు, అన్ని చూడు, ఎట్లా ఎట్లా ఉన్నది, అంత ఖరాబ్ ఉంది. కోటీశ్వరులను చేస్తా అన్నాడుగా మళ్ళీ మీరు. ఏం చేయలేదు. ఇట్లా చేసి గుంతలు చేసిండు. మా పిల్లలు అందులో 4 పడతారు. మా ఇంటి ముంగట ఇళ్ళకు నీళ్ళు వస్తే గుంత నాలలో నీళ్ళు పడుతున్నాం మేము. మా ఇంటి బస్తీకి రాండి మీరు ఒకసారి బసవతారక నగర్కి. తెలుసు కదా మీకు బసవతారక నగర్ తెరవదా? మరాడికి రాండి ఒకసారి వచ్చి చూడండి మేము ఎట్లుంటున్నాం, మా బాధ ఏంది, దోమలేంది, ఈగలేంది. మాకేమో ఇళ్ళల్లో కూర్చునేది అలవాట్లేదు. మేము ఊరోళ్ళం, మేము ఇగో ఇట్లా గోడల మీద కూర్చుంటాం. మాది ఇల్లు ఇచ్చేగా మరి మీకు. ఇందిరామ్మ ఇండ్లు ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. అది ఏంది ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు మాకు. గుడిసెలు వేసుకోని రాని. దరఖాస్తు పెట్టుకున్నారా మరి ఏమన్నారు? ఏం పెట్టుకోవాలి దరఖాస్తు? ఇళ్ళ గురించి 5 లక్షలు ఇస్తాననే, అది కూడా లేదు. ఏది లేదు, అది కూడా లేదు. 25 ఏం గ్యారంటీ లేదు. గ్యాస్ 500 అనే